హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను కట్టి పరిగెలు అన్నమాట. మనకి వర్షాకాలంలోనే దొరుకుతాయి. ఇవన్నీ తీసుకొచ్చి శుభ్రంగా నీట్గా చేసుకొని ఒక 15 సార్లు కడిగామన్నమాట. కడిగి ఇలా పక్కన పెట్టుకున్నా. ఇప్పుడు కర్రీ చేయడానికి ప్రాసెస్ చూపిస్తాను. పసుపు, సాల్ట్ టేస్ట్కి తగ్గట్టు వేసుకోవాలండి. సాలపోతే మళ్ళీ వేసుకోవచ్చు. ఒక 3 స్పూన్లు వేస్తున్నాను. నెక్స్ట్ కారం. ఇవి వచ్చి కలిపి పెట్టేసుకోవాలి మనం కూరని. ఉప్పు, కారం, పసుపు వేసాను. ఇప్పుడు ఉల్లిపాయలు, పచ్చిమిర్చి అయినా పైకి పట్టుకోదు, ఎత్తుకో. 3 ఉల్లిపాయలు అండి, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు. మీరు ఎలా చెప్తే అలా మీరు టమాటాలు కూడా మీ ఇష్టం మీద ఎన్వెస్ట్మెంట్స్ వాళ్ళ ఎన్వెస్ట్మెంట్ ఏమి ఉండదు. మన అంతా ఎన్వెస్ట్మెంట్ ఎలా అంటే చాలు. ఇప్పుడు ఒకసారి చేత్తో కలుపమ్మా. మనం మామిడికాయ అనేది అప్పుడే వేయకూడదు, ఎప్పుడు వేయాలో కూడా చూపిస్తాను. కలుపు, బాగా కలుపు. కారం సరిపోనట్టుంది, కొంచెం వేస్తాను. 3 స్పూన్లు వేసానండి, ఇంకొక స్పూన్ వేసుకోవచ్చు. అంటే చేపలు ఎక్కువే ఉన్నాయి కాబట్టి మనకి సరిపోతుంది. కారం 4 స్పూన్లు వేసాను. కారం చీరాల కారమే, నేను ఎప్పుడు వాడే చీరాల కారమే వాడతాను. ఇది నెక్స్ట్ పల్లి ఆయిల్ అండి, గానుగ దగ్గర నుంచి తెప్పించుకున్నది. కొంచెం మనకు ఆయిల్ అనేది ఎక్కువగానే పడుతుంది. కలుపం ఒకసారి చేద్దాం. ఇలా కలుపు. ఇది ప్రాసెస్ అంతా కూడా మా అమ్మగారి దగ్గర నేర్చుకున్నాను అనమాట. మా పెద్ద అబ్బాయి హెల్ప్ చేస్తున్నాడు. అంత లేదు. అందరూ సబ్స్క్రైబర్ చేయమని చెప్పి అడుగు. మా ఫ్యాన్స్ అందరూ ఎక్కడ ఉన్నా మా మమ్మీ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఓకే చెప్పు. మా ఫ్యాన్స్కి తెలుసు. కొంచెం ఉండమ్మా. ఇప్పుడు కొంచెం వాటర్ చేయి మీద పట్టినాను. చాలు. ఒకసారి తిప్పి చేత్తోనే స్టవ్ వెలిగించి అలాగాను. చాలు. అది అలా చెప్పాలి. అసలు ఇది ప్రాసెస్ అంతా కుండలో చేసుకుంటాం మనం. చాలా బాగుంటుంది. ఇప్పుడు స్టవ్ వెలిగించేసుకోవటమే. మామిడికాయ వేసి చూపిస్తాం. చింతపండు అండి, 2 నిమ్మకాయల సైజ్ అంత చింతపండు తీసుకున్నాను. అంటే మామిడికాయ వేస్తున్నాం కాబట్టి సరిపోతుంది. ఇది కొంచెం కుక్ అయినప్పుడు అప్పుడు చింతపండు పోస్తానన్నమాట. మనం ఎప్పుడు కూడా నీసు కూరలకి ఇలా పెట్టుకోవాలి. మూత ఫుల్గా క్లోజ్ చేసేయకూడదు. ఈ ఆవిరి ద్వారాగా నీసు వాసన అనేది మనకు పోతుంది అన్నమాట. కొంచెం కుక్ అయినప్పుడు చింతపండు పోస్తాం. కుక్ అవుతుంది కదండి. ఇప్పుడు చింతపండు, మీకు చూపించిన చింతపండు అంతా ఆయిల్ దాంట్లోకి శుభ్రంగా గ్రేవీ తీసేసాను అనమాట. ఇప్పుడు ఇదంతా పోసేసుకోవాలి మనకి ఎంత కావాలో.
టైంలో ఒకసారి మనం గట్టి పట్టినా పర్వాలేదండి. ఇప్పుడు ఉప్పు కారం అన్నీ సరిపోయిందో లేదో చూస్తాను. కొంచెం సాల్ట్ తగ్గింది, సాల్ట్ ఒక స్పూన్ వేస్తాను. ఓకే, మళ్ళీ చూసుకొని వేసుకోవచ్చు చాలిపోతే. ఈ చేపలు మనకి బ్లడ్ హెల్త్కి మంచిది, బ్లడ్ కూడా బాగా పట్టిద్ది అనమాట. మసాలా కూడా ఏమేమి వేయాలో అన్నీ మీకు చూపిస్తాను. అలాగే మామిడికాయ ముక్కలు ఇవి ఎప్పుడు వేయాలో కూడా ఇవి కూడా చూపిస్తాను. కర్రీ కుక్ అవుతుందండి. ఈలోపు మసాలా ఇది అల్లం వెల్లుల్లిపాయలు, 2 స్పూన్లు ధనియాలు, 1 టేబుల్ స్పూను జీలకర్ర, లవంగాలు, యాలకులు, చెక్క అన్నమాట. ఇవన్నీ పట్టి మనం మసాలా పట్టుకోవాలి. అలాగే ఇందులోకి మట్టికి గసగసాలు అవసరం లేదు, ఇవన్నీ పట్టి మిక్సీ పట్టుకోవాలి. కుక్ అవుతుందండి కర్రీ. కొంచెం మూత ఎలా వేసి పెట్టుకున్నా. ఓకే, ఇక మసాలా చూడండి మిక్సీ పట్టేసుకున్నా. ఆయిల్ పైకి తేలుతున్నాయి. అయినా ఇంకా మనం ఒక 20 మినిట్స్ ఇలాగే కుక్ అవనివ్వాలండి. స్టవ్ మీడియంలో పెట్టుకున్న, హైలో పెట్టుకోకూడదు. చేపల కూర ఎప్పుడు కూడా స్లోగానే ఉడికితే టేస్ట్ వస్తుంది అనమాట. ఇంకా 20 మినిట్స్ పట్టిద్ది ఈజీగా. మీడియంలో పెట్టాను స్టవ్. కర్రీ దగ్గరగా కుక్ అయింది చూసారా. ఇప్పుడు మామిడికాయ ముక్కలు వేసేద్దాము. తొక్కు తీసుకోకూడదు, ఇలాగే వేసేసుకోవాలి. కర్రీయా మసాలా వేస్తున్నా. ఇప్పుడు ఈ మసాలా అంతా వేసేసుకోవాలి. నేను ఒకసారి పట్టుకున్నాను ఒకసారి అంతే వీడియోకి. మసాలా ప్రాసెస్ అంతా కూడా చూపించానుగా, ఇంక చాలండి. నేను చూపించినట్టు వేసుకుంటే చాలు. చేపల కూరకు మట్టి పొడలేను, ఇలా పట్టుకొని వేసుకుంటా. క్లాత్తోని ఇలాగా తిప్పుకోవాలి. ఒక 10 మినిట్స్ మసాలాలు అంతా పట్టేదాకా అలా ఉంచేసుకోవాలి మూత పెట్టి. మామిడికాయ ముక్క చూస్తే నేను ఏ టైంలో వేసాను, దింపే 10 నిమిషాల ముందే వేసుకోవాలన్నమాట. ముందే వేసుకోకూడదు. ఇప్పుడు కరివేపాకు, కొత్తిమీర వేస్తున్నా. ఒక 5 మినిట్స్. కర్రీ అయిపోయిందండి. ఇంకా స్టవ్ ఆపేస్తున్నాను. తిని టేస్ట్ ఎలా ఉందో చెప్తా. వేడి వేడి అన్నం అండి, కర్రీ వేసుకొని తింటున్నా. ఇది మ్యాంగో. చాలా టేస్టీగా ఉందండి. అందరు లైక్ కొట్టి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.